తమిళనాడు గవర్నర్తో ప్రభుత్వానికి విభేదాల వేళ స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు కమిటీ ఏర్పాటు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి వార్నింగ్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు అని హెచ్చరిక. పార్టీతో పాటు వ్యక్తిగతంగా నష్టం కలుగుతుంది అన్న సీఎం. వక్ఫ్ సవరణ చట్టం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జరుగుతోంది. బోర్డులో నాన్ ముస్లింలు ఉండాలి అనేది రాజ్యాంగ విరుద్ధమన్న పేర్ని నాని. రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఏపీ విభజనకు బాబు దోహదపడ్డారు. అన్యాయం జరుగుతున్నా పోరాటం చేయలేదు అని టీడీపీ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు. కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోంది. రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదు అని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఫైర్. అమరావతి పేరిట కార్పొరేట్లకు భూములను బాబు అప్పగిస్తున్నారు. రైతులు కూలీలు సర్వం కోల్పోయే ప్రమాదం ఉందని బీఎస్పీ నేతల ఫైర్. అనంతపురం కలెక్టరేట్ వద్ద అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం నేతల నిరసన. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు వ్యతిరేకంగా ఆందోళన. తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా రాష్ట్రంలో పరిస్థితిని వివరించాను అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసింది. రేవంత్ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తోంది అన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. అనంతపురం జిల్లా విడపనకల్లులో ఉపాధి హామీ కూలీల ఆందోళన. పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనాలు చెల్లించాలి అని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆక్వా రైతులతో సిపిఎం నేతల సమావేశం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. నాగర్ కర్నూలు జిల్లా నాగనూలు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల ధర్నా. ఉపాధ్యాయులు మానసికంగా వేధిస్తూ ఉన్నారని ఆందోళన. శేర్లింగంపల్లి బయోడైవర్సిటీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు. 12 లక్షల అవినీతి జరిగినట్లు ద్వామాపీడి గంగా భవానీ అవినీతి సొమ్ము రికవరీ చేయాలి అని ఆదేశం. దుబాయ్లో తెలంగాణ వ్యక్తులపై పాకిస్తానీ దాడి. నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్ మృతి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో భారీ వర్షం. వాతావరణం చల్లబడ్డంతో ఎండ నుంచి ఉపశమనం పొందిన ప్రజలు. ఆఫ్రికా దేశం సుడాన్లో మరణ మృదంగం. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాల దాడిలో 300 మంది మృతి. పాకిస్తాన్పై మరోసారి పంజా విసిరిన బలోచ్ రెబల్స్. భద్రతా దళాల వాహనాలే లక్ష్యంగా దాడి. 3 భద్రతా అధికారులు మృతి, 18 మందికి గాయాలు. ఐపీఎల్ ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.